ఆయన దేవరా ట్రైలర్స్ ఎలా అనిపించింది? దేవరా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. అది కొట్టాల శివ డైరెక్షన్ గానీ విజువల్ ఎఫెక్ట్స్ గానీ ఎన్టీఆర్ యాక్టింగ్ గానీ చూడచక్కగా ఉందండి. జనతా గారి తర్వాత మళ్ళీ కాంబినేషన్ పడడం అనేది బాగుంది, చాలా బాగుంది. అంటే డబుల్ రోల్ చేస్తున్నారు కదా, అవునండి. ఎలా అనిపించింది? సెట్ అయితన్నారా? అంటే డబుల్ రోల్ ఎన్టీఆర్ కి ఆల్రెడీ ఒక ఫ్లాప్ ఉంది, ఇది ఆ రికార్డ్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఒక ఇన్నోసెంట్ ఒక అంటే హర్రర్ గా చూపించారు కదా, ఎలా అనిపించింది మరి రెండిట్లో? అంటే ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్, ఇది యాక్షన్ కదా, అదే రెండో క్యారెక్టర్ గురించే మేము వెయిటింగ్. బీజిఎం గానీ చూపించిన ట్రైలర్, బీజిఎం గానీ యాక్షన్ ఫిలిం ఎలా అనిపించింది మొత్తం? నేను బీజిఎం అయితే బాగానే ఉందండి, అనిరుద్ధ్ గారు కూడా బాగా కొట్టారు. అది థియేటర్ లో మనకి తెలుస్తుంది, థియేటర్ లో తెలుసు. ఓకే, ఇంకొకటి ఏంటంటే తక్కువగా మన వాళ్ళు ఏంటంటే డబుల్ రోల్ చేయడం తక్కువ ఎన్టీఆర్ గారు. సెకండ్ సినిమా చేస్తున్నారు, మరి ఎక్కువ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది అన్నారు. అంటే స్టోరీ ఒకసారి ఫ్లాప్ అయినాక రెండోసారి స్టోరీ మీద నమ్మకం ఉంటాయి కదండి. అంత పెద్ద హీరో సింపుల్ గా ఒప్పుకోరు కదా, తెలిసిందే కదా. మీకు నచ్చిన సీన్ అంటే ట్రైలర్ లో? బాగా ట్రైలర్ లో అది త్రిమంగళం స్క్రీన్ ఉంది కదా, చాలా అది చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారు తెలుగులో ఫస్ట్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ గారితో, మీకు ఎలా అనిపించింది? తన యాక్టింగ్ అంటే పల్లెటూరు అమ్మాయిలా చేశారు, మీకు ఎలా అనిపించింది? అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు చేసి ఉన్నారు ఆల్రెడీ కాంబినేషన్, తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. దేవరా ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది చూసినా? చాలా బాగుంది బ్రో. ఓకే, అంటే డబుల్ క్యారెక్టర్ వచ్చినట్టు డ్యూయల్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? వాళ్ళ తండ్రి కొడుకులుగా బాగా యాక్ట్ చేసి అట్లా అనిపిస్తుంది ట్రైలర్. చాలా యాక్ట్ చేసినట్టు ఉంది. సినిమా ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. అంటే మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా దాంట్లో? దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్. ఓకే, ఇప్పుడు ఎలివేషన్ కొరటాల శివ బాగానే తీసింది. నెక్స్ట్ ఉన్నాయి కదా, అంటే సైలెంట్ క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే ఊత పోత పోసే క్యారెక్టర్ నచ్చింది? సైలెంట్ క్యారెక్టర్ నచ్చింది, సైలెంట్ నచ్చింది అందరికి. మాస్ క్యారెక్టర్ నచ్చింది కదా ఎన్టీఆర్. మాస్ అయితే చూసినాం కదా, RRR లో చూసినాం, అట్లాంటి దాంట్లో చూసినాం. సైలెంట్ క్యారెక్టర్ కొద్ది కొత్తగా ఉంది, కామెడీ కానీ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయంటే. సాంగ్స్ ఎలా అనిపించింది? మనకు సాంగ్స్ బాగున్నాయి. హాయ్ బ్రో, మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది బ్రో. మీకు నచ్చింది ట్రైలర్ లో బాగా? అసలు ట్రైలర్ అంటే బాగా వచ్చింది, వచ్చిందంటే ఆ నడకటాలు కోయటాలు అవి బాగానే ఉన్నాయి. కోత కోత అంటారా? కోత కోత మొత్తం. మీకు నచ్చిన డైలాగ్ ఏమన్నా దాంట్లో ఏమన్నా డైలాగ్ ఏమన్నా బాగా తగిలినట్టు? అంటే ధైర్యాన్ని ఆపుతా అంటాడుగా, అది అంటే గుర్తులేదు దానికి. ఓకే, మరి ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే ఎన్ని కోట్లు వచ్చింది అనుకుంటున్నారు ఈ సినిమాకి? బాగానే కలెక్ట్ చేస్తారు, మంచి టాక్ వస్తే మాత్రం 1000 crores అయితే అంటారా? RRR కంటే బెస్ట్ మూవీ అంటారా ఎన్టీఆర్ కి? అవుద్ది, కంబ్యాక్ మూవీ కాబట్టి, RRR తర్వాత మూవీ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా పాన్ ఇండియా ఫిలిం బ్రో. జాన్వీ కపూర్ హీరోయిన్ ఫస్ట్ మన తెలుగు చేస్తుంది, అది ఎన్టీఆర్ గారితో. ఎలా అనిపించింది యాక్టింగ్? కొత్తగా ఉంది, కాంబినేషన్ బాగుంది ఇద్దరిది. ఓకే, శిరట అంటే శివ అంటే డైరెక్టర్ తో ఇద్దరు బాగుంది అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. దేవరా ట్రైలర్ చూసారన్న? చూసాను. ఎలా అనిపించింది అన్న? మరో కోణంలో చూపించారన్న అన్నని. సించేస్తాం మూవీకి మాత్రం అయితే మీసం తిప్పి మీసం మెలేసి తొడగొట్టి చెప్తున్నా, అన్న సినిమా బ్లాక్ బస్టర్. పగలైతే రైతులు ఉండదు, అన్నది వస్తే ఎదురే ఉండదు. అర్థమైందా? ఎవడు ఏమి ట్రోల్ చేసినా ఏం పీకేది లేదు, ఏం చేసేది లేదు. అన్న విజువల్స్ చూసి పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయినాయి నాకైతే. ఆయన మూవీ కోసం కటింగ్ కూడా సేమ్ అలానే పెంచుకుంటున్నా, హెయిర్ కూడా. ఆయన మూవీకి ఖచ్చితంగా వెళ్ళాలి 100%. ఆ మూవీ చూన్నోడు పెద్ద వేస్ట్ కాడు, రియల్ చెప్తున్నా, వేస్ట్ కాడు. 4 సంవత్సరాల తర్వాత పులి మళ్ళీ వేట మొదలుపెట్టింది. 1 సంవత్సరం కాదు, 4 సంవత్సరాల తర్వాత పులి వేట మొదలుపెట్టింది. అన్న సినిమా హిట్ పక్కా, ఎదురే లేదు దీనికైతే. ఆ చెరచేప ఫైట్ అయిందన్న, అస్సలు అర్థమవుతలేదు. ఆ గాలిలో అసలు ఊహించలేదన్న, అసలు అన్న ఈ కోణంలో చూస్తామని. వాళ్ళు ఎన్నో అనుకుంటారన్న, వాళ్ళు ఇంకా ఆయన ప్రతి ఒక్కటి ఫ్లాపే. ఏ హీరో ట్రోల్ చేసేవాడు ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తూనే ఉంటాడు. బడ్జెట్ పెట్టి సినిమా తీసి, ప్రాణం పెట్టి సినిమా తీసిందే అది. 4 సంవత్సరాల తర్వాత అన్న మూవీ వస్తుంటే వాళ్ళు ట్రోల్ అనే చేస్తారు, ఇంకోటనే చేస్తారు. వాళ్ళ వ్యూస్ కోసం 100 చెప్తారు వాళ్ళు. అంటే బ్రదర్, ఇప్పుడు స్టోరీ లైన్ మారలేదు, ఆశ్చర్యలాగానే ఉంది. అన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు అంటున్నారు కదా కొరటాల శివని. చిరంజీవి గారు డైరెక్షన్ చేశారు కాబట్టి ఫెయిల్ అయిందన్న. ఇప్పుడు కొరటాల శివనే డైరెక్షన్ చేశారు కదా, సో దాన్ని మీరేమంటారు? దాన్ని అన్న ఏదో 4 నిమిషాలు చూసి నువ్వు సినిమా మొత్తం చెప్తానంటే ఎట్లా ఒప్పుకుంటావు అన్న? నువ్వు 4 నిమిషాలు ఎవడో చూసి వాడు ఏదో వాగాడని చెప్పేస్తే ట్రోలింగ్ చేశాడంటే అది ఫ్లాప్ అవుతుంది అంటావా? చెప్పు, ఫ్లాప్ అవ్వదన్న మూవీ. వాడేదో మామూలే, ఆయన ఏజ్కి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ తీసుకున్నారు, అంతేగాని అది ఇది ఒకటే ఉంటుంది.
ఎవరు అందరు తప్పులు చేస్తారు, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒడు పాస్ కాడు, ఆయన ఫెయిల్ అయిపోయింది మూవీ, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. వాళ్ళు వేస్ట్ కొడుకులన్న వాళ్ళకి ఏం తెలుసు, తిని తాగే రోడ్ల అమ్మడి తిరిగే కొడుకులకి. అన్న మూవీ మస్తు ఉంటది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎదురే లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం బీస్ట్ సినిమా మ్యూజిక్ కాపీ కొట్టారు అంటున్నారు. ఆ మ్యూజిక్ చూస్తే కానీ అలాగే అనిపించింది, చాలా మంది అదే అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అన్నోడు ఎవడాడు వన్ వచ్చి కొట్టుమనొన్ని. ఇప్పుడు మీకు లైవ్ చూపిస్తాను, దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఆడేంది కొడతాడు, నాది వచ్చి కొడతాడేంది, వాడేంది కొడతాడన్న మాకు తెలుసు అన్న గురించి, వానికేం తెలుసు బొచ్చు. వాడేదో రోడ్లు ఏమైనా తిరిగి ఉన్నాడు అయితే గట్లనే ఉంటుంది, పిచ్చిలని చూడకలని అంతా. ఇంకా తిట్టొద్దు, ఇంకా బూతులు వస్తాయి మనకి. అన్న గురించి మాట్లాడితే చీరేస్తాం, నరుకుతాం అట్లా ఒక్కొక్క లంజ కొడుకుని. సముద్రంలోన ఆ విజువల్ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది అన్న. ఫైరింగ్స్ కానీ ఆ లుక్కే వేరన్న, తండ్రి క్యారెక్టర్ అనే లుక్ అస్సలు పీక్స్ లో వెళ్ళిపోయింది నాకైతే, వేరే లెవెల్. అన్న నలుగురు నరికితే చాలు, పొలిమేరలే అన్ని, పొలికేకలే పొలిమేరలే, దున్ను నరికినట్టు నరుకుడు ఎవడే కానీ. సినిమా రిలీజ్ రోజు గుర్తెట్టుకోండి, సెప్టెంబర్ 27వ తారీఖు పక్కా శాలిటీ లేస్తా. ఎవడే కానీ ఎక్కువ మాట్లాడితే గుద్ద పగలు తెంగుతాం, ఎవడు తగ్గలేదు. పండగ రోజు మాకు. అంటే సినిమా బాగాలేదు కాబట్టి పగలు కొడతాం, సినిమా మంచిగా ఉంటే ఆటోమేటిక్ థియేటర్కి వస్తారనే కాన్ఫిడెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్పట్లేదు అంటున్నారు కదా. ఎవరన్నారు? ఎవరు అనలేదు ఇవన్నీ, మేము ఎప్పుడు అన్నాం? ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పి గుద్దబలు తింటాం మీరు అన్నారు, అంటే బాగాలేదంటేనే కదా, బాగుంటే ఎట్లనే చూస్తారు కదా. బాగలేదంటే మీరు అంటే అనవసరం. అంటే దాని గుండాయిజం చేసి చూపిద్దాం అనుకుంటారు. మా రాజకీయం అంతే గుండాయిజమే కదా. నువ్వు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు, ఒకటి చెప్తాడు, ట్రోల్ చేసే కొడుకులు ఎట్లనే చేస్తారు. మన ఎవరు వాడు సినిమా తీస్తారు లారీ ఏదో అని, వాడు డబ్బులు పెట్టి తీసుకుంటే వాడిని ట్రోల్ చేసి వాడి సినిమా హిట్ కాకపోయినా హిట్ చేశారు వీళ్ళు. వాళ్ళు మామూలు 1,00,000 చెప్తారు, వేస్ట్ కావాలి ఆయన. మాకు తెలుసు అన్న గురించి, 4 సంవత్సరాల తర్వాత ఈ వేట ఎట్లుంటది అనేది. ఏదంటే కొత్త కోణం, సముద్రంలోని కాన్సెప్ట్ అనేది, తండ్రి కొడుకులు అనేది సూపర్ హిట్, ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్న మూవీ. ఆ లుక్స్ చూసారా, చిరుత కళ్ళు అన్న కళ్ళు ఒకటే ఉంటాయి, సేమ్ టు సేమ్. చూసుకోసారి ఓకే బ్రో. మరి అదే రోజు మరి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మరి ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పు? వేరే అన్న, వేరే లెవెల్. డ్రెస్ కోడ్ మొత్తం దింపేస్తాం, హల్చల్ లేపేస్తాం. ఇంకా ఎవడు తగలెట్టదు గ్యారంటీ. పండగ రోజు మా దసరాకి కర్రల సమరమెట్లో అన్న సినిమా మూవీ రోజు అగ్ని ప్రతాలెత్తున్నాయి, మొత్తం అంటవే తగలెక్కడమే అంతా, మొత్తం తగలదెంగడే. తగలబెడితే ఎన్టీఆర్కి ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు ఇష్టం ఉంటే ఆయన మేము కలవాలని ఇష్టపడుతున్నాం, ఆయన మమ్మల్ని కలవతలేడు కాబట్టి మేము తగలెడితేనే మమ్మల్ని కలుసుకుంటాడని ఒక చిన్న ఆశ. ఓవరాల్ గా మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కల్కి రికార్డ్ బ్రేక్ చేస్తుందా? ఖచ్చితంగా అన్న బ్రేక్ చేస్తుంది అన్న.